ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మంచిర్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నరేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా గుర్తింపు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నది టీబీజీ కేఎస్ పార్టీకి సంబంధించి. ఇక టీబీజీకేఎస్కు సంబంధించి నిర్ణయంతో కార్మికుల్లో ఒక నైరాశ్యం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్ ఇక అధిష్టానం నిర్ణయం మేరకు ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్యకు సంబంధించి ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి మూకుమ్మడిగా రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాజీనామాల బాటలో మరికొందరు నాయకులు కూడా ఉన్నట్లు మనకి ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పూర్తిగా ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉండవలసింది ఇవన్నీ కూడా పూర్తిగా డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు గుర్తింపు సంఘం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సింగరేణిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. అయితే మొన్నటి వరకు ఒక గుర్తింపు సంఘంగా గత 2 పర్యాయాలు టీబీజీ కేసు గుర్తింపు సంఘంగా గెలుపొందింది సింగరేణి. ఇటు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన టీబీజీ కేసు. మరి ఈ క్రమంలో ఒక్కసారిగా వీళ్ళు రాజీనామా కలకలం అనేది చేయడంతో కార్మికుల్లో ఇప్పుడు కార్మిక వర్గాల్లో ఇప్పుడు తీవ్ర గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. ఇటు టీబీజీ కేసు అధ్యక్షుడు బి వెంకట్రావుతో పాటు ఇటు ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్యలు మూకుమ్మడిగా రాజీనామా చేయడం నిన్న పెద్ద సంచలనం రేగిందని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో తమ గౌరవ అధ్యక్షురాలకు వీరు ముగ్గురు కలిసి ఒకేసారి ముగ్గురు కలిసి సంతకాలు చేసి తమ ఈ గతంలో ఏదైతే ఎంత ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి టీబీజీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు గెలుపొందేందుకు ఎంతో విశేషంగా కృషి చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అధిష్టానం నిర్ణయం తమ తీవ్ర మానసిక ఆవేదన గురి చేసిందని చెప్పవచ్చు. మరి వారి నిర్ణయం పట్ల ఒక ఆత్మహత్య సదృశమైన చెప్పవచ్చు అని చెప్పి వారు బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో వారు రాజీనామా చేసినట్టుగా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే కార్మికుల్లో పాటు సెకండ్ క్యాడర్ లో కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. మరి దాంతో పాటు ఇటు ఇంతకుముందు అధ్యక్షుడు వెంకట్రావుతో పాటు వారికి సంబంధించినటువంటి అనుచర వర్గం కూడా తమ దారి ఎటు మరి పరిస్థితి ఏంటి అనేది ఒక నైరాశ్యం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఎంతో ఉద్యమ చరిత్ర కలిగినటువంటిది టీబీజీ కేసు పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి టీబీజీ కేసు గత 2 పర్యాయాలు గెలుపొందినటువంటి జిల్లా తెలంగాణ సెంటిమెంట్ తోనే 2 పర్యాయాలు ఇక్కడ గెలుపొందిందని చెప్పవచ్చు. సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 6 జిల్లాల్లో ఉన్నటువంటి 11 ఏరియాల్లో అత్యధిక మెజారిటీ తోటి గతంలో కూడా గెలుపొందింది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినటువంటి నేపథ్యంలో ఎన్నికల్లో గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చెప్పేసి గౌరవ అధ్యక్షులైనటువంటి కవితకు తెలిపినటువంటి కవిత ఇక్కడ ఉన్నటువంటి టీబీజీ కేసు యూనియన్ నాయకులకు స్పష్టం చేశారు. హుటాహుటిన ఈ విషయం తెలుసుకొని హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లి అటు కవితతోటి సమావేశమయ్యారు. సమావేశమైనా కూడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నది. అలాగే హరీష్ రావుతో కూడా భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. వారు కూడా కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని దానికి సంబంధించి మరో చర్చ లేదు అంటూ వారు స్పష్టం చేయడంతో వీరు ముగ్గురు కలిసి సమావేశమే చర్చించుకొని వీరి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మన వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్యతో పాటు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకటరావు రాజీనామా చేసిన నేపథ్యంలో ఐఎన్టీయూసీ లో చేరేందుకు కొంత సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా కొంతమంది సమావేశం అంతర్గత సభ ఏర్పాటు చేసుకుని చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీంతో ఈ క్రమంలోనే ఐఎన్టీయూసీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కొంత వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు వెంకట్రావుకు రాకను ఒకవేళ తమ పార్టీలోకి వస్తే కొంత సుముఖంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. వెంకట్రావుతో పాటు అనుచర వర్గం సుమారు 1000 మందికి పైగా ఈ ఐఎన్టీసీలో చేరేటటువంటి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీసీలో చేరేందుకు కూడా వారు కొంత సానుకూలంగానే ఉన్నట్టుగా పరిస్థితి. అయితే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మిరియాల రాజిరెడ్డితో పాటు కెంగెర్ల మల్లయ్యను ఇక్కడ వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ ఈ రోజు కొంతవరకు అంతర్గతంగా సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే హైదరాబాద్ తో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా అంతర్గత సమావేశాలతో చర్చించి ఈ చర్చలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఏరియాల ఉపాధ్యక్షులు కూడా ఐఎన్టీసీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు వారి నాయకులు ఏదైతే ఉన్నారో వారి అంచర వర్గంతో పాటు తాము కూడా ఇటు ఐఎన్టీసీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలపడంతో వీరు కొంత వివాదాస్పదమైనటువంటి కొంత అలజడి కూడా చెలరేగిందని చెప్పవచ్చు. కొంత వివాదాస్పద చర్చలు జరిగిన నేపథ్యంలో ఇటు వెంకట్రావు రాకను స్వాగతిస్తాం తప్ప మిగిలిన వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్యతో పాటు రాజిరెడ్డిని మేము స్వాగతించాం. వారు రావడానికి మాకు ఎలాంటి సానుకూలంగా లేమంటూ తెగేసి చెప్పినట్టుగా ఇక్కడ మనకు ప్రస్తుతం తెలుస్తోంది. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ఎన్నికల సమయం సమీపిస్తూ
కేవలం 5 రోజులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం పట్ల ఇటు కార్మికులతో పాటు ఇటు కార్మిక సంఘం యూనియన్ నాయకుల్లో కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే మిగతా అయితే వెంకట్రావు వర్గంతో పాటు ఇటు మల్లయ్య వర్గం కూడా రాజీనామాలు సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. నేడు రేపు ఈ క్రమంలో భారీ ఎత్తున కూడా రాజీనామాలు చేసి ఇతర పార్టీలు అయితే ఐఎన్టీసీ ప్రస్తుతం వారికి ఉన్నటువంటి ప్రధాన యూనియన్లు ఏవైతే ఉన్నాయో ఐఎన్టీసీ తో పాటు ఏఐటీసీ లో కూడా చేరేందుకు కూడా వారు చర్చలు జరుపుతున్నట్టు కూడా వారికి సంబంధించిన నాయకత్వంతో చర్చలు జరుపుతున్నట్టు కూడా మనకు ప్రస్తుతం కొంత సమాచారం కూడా అందుతా ఉన్నది రాజశేఖర్. సంబంధంగా ఉన్నటువంటి టీబీజీ కేసుకు సంబంధించి ఎందుకు పోటీ చేయట్లేదు అనేది ఏమైనా స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? అధిష్టానం మేరకు ఆదేశాల మేరకే పోటీ చేయనటువంటి పరిస్థితి ఉందని తెలుస్తూ ఉంది. సో ప్రధానమైనటువంటి కారణం అంటే ఓటమిని ముందే అంగీకరించి పోటీ చేయకపోవడం అనుకోవచ్చా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించి అంటే ఆ సంఘానికి సంబంధించినటువంటి లోపల ఉన్న వారి యొక్క అంతర్గత కారణాల వల్ల పోటీ చేయట్లేదు అనేది ఏమైనా తెలుస్తూ ఉందా మనకి? అయితే దానికి సంబంధించిన పూర్తి స్పష్టమైన కారణాలు ఏవి వెల్లడించినప్పటికీ ఇక అధిష్టానం నిర్ణయమై ఫైనల్ గా చెప్తున్నారు. అయితే కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం కూడా చవిచూసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఏదైతే సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 6 జిల్లాల వ్యాప్తంగా సింగరేణి విస్తరించి ఉందో దీనికి సంబంధించి 11 ఏరియాలు సింగరేణి ఉన్నది. 11 ఏరియాల్లో కూడా అత్యధిక భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందడంతో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. మరి ఈ క్రమంలో టీబీజీ కేసుకు మనుగడే కష్టం అన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనకు వారికి అంతర్గత సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ముందే ఓటమిని అంగీకరించినట్టుగా చెప్పకనే చెబుతున్నారు. అయితే ఇంకా ఇప్పటి వరకు సానుకూలంగా ఉన్నటువంటి అధిష్టానం ఒకేసారి అయితే మొన్నటి వరకు కొంత సమయంలో ఇటు హైకోర్టులో కూడా ఎన్నికలు ఆపేందుకు కూడా వాయిదా వేయాలంటూ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో అయితే నిన్న జరిగినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఎన్నికలు ఇంతకుముందు గత షెడ్యూల్ ప్రకారం ప్రకటించినటువంటి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి తీర్పునిచ్చిన నేపథ్యంలో అదే తేదీన ఖచ్చితంగా నిర్వహించాలని తీర్పు మళ్ళీ మధ్యంతర పిటిషన్ కొట్టివేస్తూ తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ముందుగానే ఓటమిని అంగీకరించినట్టుగా మనకు కొంతవరకు తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఐఎన్టీసీ కూడా ఇప్పుడు భారీగా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు ఏవైతే గెలిచినటువంటి ఈ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాలతో పాటు చెన్నూరు, బెల్లంపల్లి, ఇటు ఆసిఫాబాద్ తో పాటు ఇటు పక్కనే ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా ఉన్న రామగుండంతో పాటు మంతని ఏరియాలో ఇటు భూపాలపల్లి, ములుగు దీనికి సంబంధించినటువంటి సింగరేణి విస్తరించినటువంటి నియోజకవర్గాలు అందరూ కాంగ్రెస్ అభ్యర్థులకు గెలుపొందని అయితే కాంగ్రెస్ కు హవా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో టీబీజీ కేసుకు ఘోర పరాభవం తప్పదన్నటువంటి కాస్త విశ్వసనీయ సమాచారం మేరకే కేసీఆర్ తీసుకున్నట్టుగా కొంత కార్మికులతో పాటు కొన్ని యూనియన్ల నాయకులు కూడా అంతర్గతంగా చర్చిస్తున్నట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం కూడా అందింది. అయితే ఈ క్రమంలో ముందుగానే ఓటమి అంగీకరించినట్టు స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది. ముందుగానే గౌరవప్రదంగా ఉంటే పోటీ నుంచి తప్పుకుంటే గౌరవప్రదంగా ఉంటుందన్నటువంటి భావనతోటే కేసీఆర్ ఈ ఆదేశాలు ఇచ్చినటువంటి అయితే కవిత కూడా దీనికి సంబంధించి మరో మాట కూడా మాట్లాడకుండా కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం అంటూ వారికి సంబంధించి ఎలాంటి దాని మార్పులు ఆలోచనకు సంబంధించి నిర్ణయానికి సంబంధించిన ఎలాంటి మార్పులు కూడా ఉండవంటూ తెగేసి చెప్పడంతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు ఇక్కడ ఒక సింగరేణి ప్రాంతంలో ఇక్కడ చర్చాంశమైంది. మరి దీనికి సంబంధించి మరి ఏం జరుగుతుంది అన్నది నేడు రేపు ఇప్పుడు భారీ ఎత్తున టీబీజీ కేసులో ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు ఏరియాల వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున రాజీనామాలు చేసి మిగిలినటువంటి ఐఎన్టీసీతో పాటు ఏఐటీసీలో కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరంలో మరి పరిస్థితి ఎటువైపు తిరుగుతుంది, కార్మికులు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేటువంటి మనం ప్రస్తుతం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. రాజశేఖర్. ఎస్ నరేష్, ఏదైతే టీబీజీ కేసు పోటీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఐఎన్టీసీకి సంబంధించి ప్రధానంగా ఏ సంఘం పోటీలో ఉండే అవకాశం కనిపిస్తుంది? దాదాపుగా ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘం గెలిచేటటువంటి పరిస్థితి సంప్రదాయం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈసారి పోటీకి ఏ సంఘం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఐఎన్టీసీకి సంబంధించి? అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే గత 2 పర్యాయాలు టీబీజీ కేసు గుర్తింపు సంఘంగా గెలుపొంది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీబీజీ కేసు ఇటీవల జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు ప్రతిపక్ష పార్టీగా అటు గెలుపొందినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంతో ప్రతిపక్ష పార్టీగా పాత్ర పోషిస్తుంది. అయితే ఈ క్రమంలో సింగరేణి వ్యాప్తంగా 13 యూనియన్లు ఎన్నికల్లో పాల్గొంటున్నాయి గుర్తింపు సంఘం ఎన్నికల్లో. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సిపిఐ అనుబంధ సంఘమైనటువంటి ఏఐటీసీతో పాటు కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీసీలు ఇటు టీబీజీ కేసు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం, తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో పోటీ నుంచి తప్పుకున్నట్టు ఆల్రెడీ ఇప్పటికే ఇటు నామినేషన్లు దాఖలు చేసి నామినేషన్ల
ఉపసంహరణ పూర్తయి ఎన్నికలు సమీపిస్తున్న కేవలం 5 రోజులు ఉన్నటువంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల వారికి గుర్తును కూడా కేటాయించారు. 9వ సీరియల్ నెంబర్ తో ఒక బాణం గుర్తును కూడా కేటాయించి మన డిప్యూటీ లేబర్ కమిషనర్ కూడా ఇప్పుడు ఎన్నికల అధికారులు కూడా బ్యాలెట్ నెంబర్ కూడా సీరియల్ నెంబర్ కూడా కేటాయించడం జరిగింది. మరి ప్రధానంగా పోటీ ఉండేటి ఇప్పుడు టీబీజీ కేసు తప్పుకోవడం తోటి ప్రధాన పోటీ అనేది కేవలం ఐఎన్టీయూసీతో పాటు ఏఐటీయూసీ మధ్యన కొనసాగనుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీకి ఏదైతే అత్యధిక మద్దతు లభిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ టీబీజీ కేసు తప్పుకోవడం వల్ల టీబీజీ కేసు ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు ఇటు కార్మికులు కూడా ఐఎన్టీసీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిలో ప్రధానంగా మనకు పోటీ కల్పించేది కేవలం 2 యూనియన్ల మధ్య మాత్రమే ఇప్పుడు మనకు ప్రధాన పోటీ కనిపిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు తాజా పరిణామాలను చూసుకుంటే ఐఎన్టీసీ భారీ మెజారిటీతో గెలుపొందేటటువంటి అవకాశాలు కూడా మనకు ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. ఇది గుర్తింపు సంఘంగా ఈసారి ప్రాతినిధ్యం వహించి ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఐఎన్టీసీని గెలుపు సాధించుకుంటామన్నట్టు కార్మికులు కూడా ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వానికి అనుబంధ సంఘం ఉన్నటువంటి ఐఎన్టీసీ గెలిస్తేనే తమకు ఇంత గతంలో కోల్పోయినటువంటి హక్కులను సాధించుకుంటామంటూ గతంలో మాకు ఏదైతే గ్రాట్యుటీ కానీ ఇటు సొంత ఇంటి కళ నెరవేరడానికి సంబంధించినటువంటి 2 గుంటల స్థలంకు సంబంధించినటువంటి కానీ ఇప్పుడు మౌలిక వసతులు కానీ గనుల వద్ద సంబంధించినటువంటి ఇతరత్ర కొన్ని సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయి. గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి టీబీజీకి ఎలాంటి హక్కులను సాధించలేదు, కేవలం పైరవీలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఐఎన్టీసీ గతంలో ఎన్నో హక్కులు సాధించింది. మరి అలాంటి క్రమంలో ఐఎన్టీసీని గెలిపించుకుంటే తమ హక్కులను సాధించుకొని మేము ఇక్కడ మాకు సంక్షేమ పథకాలు కూడా అమలవుతాయన్నటువంటి భావన కూడా కార్మికుల్లో ఉందని కూడా ప్రస్తుతం మనకు తెలుస్తా ఉంది.